కలిసి గొడవల పండుగ ఎక్కాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బియ్యం అయితే పోసేసుకున్నాం కదా. మొత్తం అయితే బియ్యం పోసేసుకున్న తర్వాత బియ్యం గడిగి పెట్టేసుకొని పొయ్యిని పెట్టేసుకోవాలి. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతూ ఉండేది, మరో పక్క అయితే కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతున్నా కానీ మనసు అనేది ఇంకా ఇప్పర్లేదు. అసలు తెల్లగా పట్టేసింది. పిల్లలు బయటకు వస్తే ఎక్కడ జలుబులు చేస్తాయని చెప్పేసి పిల్లల్ని బాగా కప్పుకిచ్చేసి నేనైతే ఇంకా విధంగా బియ్యం అవి గడిగి పెట్టేసుకొని ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మళ్ళీ బావతో పాటు పనికి వెళ్ళాలి. రాడ్లు కట్ చేసే పని ఉంది. అందుకని చెప్పేసి ఇంట్లో పని మొత్తం అయితే త్వరగా చేసేసుకుంటున్నాను. బియ్యం అయితే కడిగి పొయ్యిని పెట్టేసుకున్నాను కదా. ఇసురే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అన్నం పొయ్యిని పెట్టేసుకొని కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇవాళ కర్రీ వచ్చేసి బంగాళదుంప పచ్చెనపప్పు కర్రీ అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అట్లా పచ్చెనపప్పు వేసుకొని ఏ కర్రీ కాంబినేషన్ అయినా చాలా బాగుండిద్ది. ఒక విధంగా ముందుగా కట్ చేసుకునే ముందుగానే పచ్చెనపప్పు నానబెట్టేసుకుంటే బాగుండిద్ది. ఇంకా త్వరగా అయితే బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని శుభ్రం కడిగేసుకొని ఇంకా అవి కూడా కట్ చేసేసుకుందాం. ఓకే అండి, బంగాళదుంప మొత్తం అయితే తోలు తీసేసుకొని కట్ చేసేసుకుందాం. మనసు అయితే అసలు మామూలుగా పట్టలేదు. చూడండి అసలు చుట్టుపక్కల ఎంత తెల్లగా పడుతుందో. పిల్లలు కూడా ఎవరిని ఒక్కరు కూడా బయటకు రానిలేదు. ఇంకా బావ కూడా నేను పొద్దున్నే పనికి వెళ్తాను రాజీ, నువ్వు అంతలోకి అన్నం కూర వండేసుకొని పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించిన కాడి నుంచి వెళ్దాము ఇద్దరం కలిసి, నేను అంతలో పోయి రాడ్డు కట్టుకునే పని ఉంది అన్నాడు. అయ్యా మనసుడు ఎట్లా పట్టింది బావా, నువ్వు పొద్దున్న వెళ్ళొద్దు, ఏమో వెళ్ళొద్దులే, ఆయన తోటికి అయిద్ది పని, ఎందుకు నువ్వు పొద్దున్న వెళ్ళటం, నేను ఇంకా పని కావాలని చెప్పేసి ముగ్గురు పిల్లల్ని ఇంకా మనసుకు తిప్పుకోవటం అవసరం లేదులే, నువ్వు ముగ్గురు పిల్లల్ని పట్టుకుని లోనుండు, అన్నం కూర వండేసుకొని పెద్ద అబ్బాయి స్కూల్కి పోయిన కాంచి మనం ఒక ముద్ద అన్నం తిని వెళ్ళొచ్చులే అని చెప్పేసాను. లోన్ అయితే పిల్లలను పట్టుకొని తలుపులు వేసినట్టే ఉన్నాయి. నేనైతే కిచెన్ తలుపులోకి తీసి ఈ విధంగా కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటున్నా. బంగాళదుంప మొత్తం అయితే తోలు అయితే ఈ విధంగా తీసేసుకొని పచ్చెనపప్పు వేసుకొని కర్రీ చేసేద్దాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ రాజీ. ఏ వంటలు మొదలు పెట్టావా? ఇదేంది బ్యాక్ కెమెరా జరగట్లేదు. అబ్బో ఈరోజు మంచి ఇట్టు పట్టింది, పొగ మంచు. ఏదైనా ఈ నెలలే, వచ్చే నెల నుంచి ఉండదు, తగ్గిపోయింది. ఏం కూర? పచ్చనిపప్పు. నేను తిన్నా. ఏం బాగా పచ్చనిపప్పే కాదు. నీకేం తెలుసు? నీకు బాగా తెలుసా? ఈరోజు ఐరన్ పని ఉంది, రాడ్ కట్టాలి భీములకు బుట్టలో. నీకు పని లేదు, నాకే 90% పని ఉండిద్ది. నువ్వు మెమ్మ గుర్తొస్తున్నాను పొద్దుగోకులు ఏడ్చే కాడికంటే నా కాడికి వస్తే అక్కడ కూడా మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. పెద్ద మా సంగతి కర్రీలోకి మసాలా తొందరగా కానిస్తే పిల్లోడికి ఎప్పుడో స్కూల్ 9 గంటల అప్పుడు బస్సు వచ్చేది. అప్పుడు దాకా మనం ఉండలేం. పోయి విజయం దగ్గర దగ్గర కదా ఫోన్ కూడా ఉంది కదా మన దగ్గర, ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. ఈ పిల్లలు ఎడితే నేను అక్కడ వదిలిపెడతా. అట్లా చూసావా, వాళ్ళ అమ్మకి ఎలాంటి హెల్ప్ చేస్తారు. మా సుహాసిని మాత్రం అలాంటి పనులు ఏం చేయదు. మొక్కలు తినమంటే 1 కేజీ తినిద్ది. చూడు అబ్బాయి ఎట్లా నోడుతున్నాడు. నువ్వు నోరు వచ్చుకో, నోరు రోజుంచకు. పిల్లలు పట్టుకో బావా. అయితే బాగా వేడైంది కదా,
కూరగాయలు మొత్తం కూడా కట్ చేసేసుకున్నా. పచ్చనిపప్పు కూడా నానబెట్టేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు కూడా నూరేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడైంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. మొత్తం అయితే బాగా ఫ్రై అంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం. రైస్ కూడా బాగా ఉడికేసింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేగింది కదా, మనం నూరేసుకున్న మసాలా కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. మనసు ఇంకా పర్లేదు, మామూలుగా పట్టట్ల మనసు అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి బాగా ఫ్రై అయింది కదా. పచ్చనిపప్పు వేసుకొని కట్ చేసి పెట్టేసిన టమాటా, బంగాళదుంప కూడా వేసుకున్నాం. ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే బంగాళదుంపతో పాటు ఉడుకుతాయి. నానబెట్టేసుకోకపోతే ఇంక ఉడకకుండా అవి ఉడికి బంగాళదుంప ఉడికి పచ్చనిపప్పు ఉడకకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒక అరగంట ముందుగానే నానబెట్టేసా. బంగాళదుంప టమాటా కూడా వేసేసుకుందాం. ఇప్పుడే కల్లుప్పు ప్యాకెట్ డబ్బా కల్లుప్పు పసుపు అయితే వేసేసుకున్నాం కదా, మొత్తం ఒకసారిగా కల్లుప్పు వేసేసుకుందాం. కల్లుప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని ఒక్కొక్క వాటర్ పోసేసుకొని విజిల్ మూత పెట్టేసుకోవచ్చు. 2 విజిల్లో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకేనా? ఈ లోపు అయితే పిల్లలకి వేడి నీళ్ళు అయితే తాగబెట్టేస్తా. ఎక్కడికి బావా? ఎక్కడికి? ఐరన్ కట్ చేయడానికి మిషన్ కావాలి. తీసుకొని వస్తూ బాబుకి నీళ్ళు పోయాలి. సంతూర్ సబ్బు ఒకటాను, పిల్లలకి తినేవి కూడా తీసుకుందా స్నాక్స్. సరేనా? మహేష్ స్టాండీలో సంతూర్ సబ్బు స్నాక్స్ వద్దు. మనసు చూడండి ఎట్లా పట్టిందో, జలుబులు చేస్తాయి. ఇంట్లో బాధ. రండి. వద్దు, మనసు పట్టింది, జలుబు చేసిద్ది. సాసు గబాన్ రా బావా. బావా, రాడ్ బిల్లింగ్ పని ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నపిల్లడప్పుడు. ఓహొచ్చాక అన్నీ 10-11 ఉంటాయి అంతేనా? అప్పుడు పని ఇప్పుడు దాకా గుర్తుంచుకున్నావా? నేను కూడా దొడతా బావా, నేను కూడా దొడతా రాడ్లు. అట్లా నీలాగా నేను కూడా చేస్తా. ఏం సంగతి? నందన్నావా? మాట్లాడు. అబ్బో, ఇంకేం సంగతి? మాట మౌనంగా ఉంటే నా బొస్ చిరాకు వచ్చింది. మాట్లాడితేనా? రాడ్లు మొత్తం కట్ చేసుకున్నాము. బాగా ఎండ ఎక్కువైంది. కెరనండి కిందకిలే రాజీ, ఇక్కడికి రా కష్టంలోకి. ఇంకా రాడ్లు వంపేసుకుంటే సరిపోద్దిలే అని చెప్పేసి రింగులు దొడతా ఉన్నాడు బావ అయితే. బర్రెందు మరి, నేను ఎర్రసొక్క వేసుకున్నాను, ఏం తెగ పడవడానికి వస్తుంది. ఏందమ్మా ఇట్లా అంటుంది పాపం. ఎర్ర షర్ట్ వేసుకుంటే బర్రెలకు కానీ ఆవులకు కానీ ఇట్లా పొడుస్తాయి అని అంటారు చిన్నపిల్లప్పుడు. మరి నిజం ఎంత అవుతుందంట. చిన్న
చిన్నపిల్లప్పుడే కాదు ఇప్పుడు కూడా చదువుతున్నా. నేను ఎర్ర షర్ట్ వేసుకున్నా అని చెప్పి కుళ్ళుకుంటుంది. నన్ను పడవడానికి వస్తూ ఉంది ఆ బర్రె అయితే. ఒక్కసారిగా చాలా భయం వేసింది నిజంగానే పొడిసిద్దని. పొద్దున వచ్చిన కానీ రోజు వస్తున్నా వారం నుంచి ఏమీ లేదు. ఇవాళ ఈ షర్ట్ వేసుకొని వస్తే కుళ్ళుకుంటుంది నన్ను చూసి. సరేనా, త్వరగా అయితే రాడ్లే కట్ చేసుకొని పని చూసుకొని 1 గంటకి భోజనం దిగాలి. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.